కేసీఆర్ జగన్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రాయలసీమకు మేలు చేసేలా కేసీఆర్ వ్యవహరించాలని ధ్వజం. నేడు ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ఏకంగా 2.28 కోట్ల మందితో టీచర్ గా మారి స్టూడెంట్స్ కి పలు సూచనలు ఇచ్చిన సీఎం. బనకచెర్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ లు డ్రామాలు ఆడుతున్నాయి అంటూ మండిపడ్డ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. జగన్ చిత్తూరు జిల్లా పర్యటనపై మండిపడి జనసేన టీడీపీ నేతలు. మామిడి లోడ్ వివాదం వైసీపీ గుట్టురట్టు చేసిన మంత్రులు. మెగా డిఎస్సీ పూర్తిపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన. ఆగస్టులోగా పూర్తి చేస్తామని హామీ. ప్రయాణికులకు తీపి కబురు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీలో అందుబాటులోకి తెచ్చిన మరో 422 కొత్త బస్సులు. నేడు మరోసారి ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్, వెంట వెళ్లిన కేటీఆర్, హరీష్ రావు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రైతాంగానికి మరణ శాసనంగా మారాయని ఆయన ఆరోపించారు. బుధవారం కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనంతరం సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాసే హక్కు కేసీఆర్ కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. బేసినే కాదు, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్, కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ వరకు, గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం, నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి. ఎవరేమనుకున్నా, ఎవరికి కడుపు నొప్పి అయినా పర్వాలేదు, రాయలసీమ నేను రతనాల సీమ చేస్తానని వారు స్వయంగా ప్రకటించి తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించే తెలుసు. ఒకవేళ నీకు తెలవకపోతే మీ నాయన అడుగు, ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడున్నాడో. నాకు చికాకు కలిగించొద్దు, నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు. నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మంచి కూడా ఉండదు. మీరేంది మాకు చెప్పేది? సలహా ఇవ్వండి, సూచన చేయండి, సహేతుకమైన విధానంతో ముందుకు రండి. అసూయతోని, అక్కస్తోని, అహంభావంతో, అహంకారంతో ఏం మాటలు అవి? అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరనుకుంటుర్రా? మా ఒక్క మందుల సామెలు చాలు, మేము అందరం అక్కర్లేదు. ఒక మందుల సామెలు నువ్వు పంపిస్తే చాలు, నీకు నీ తాతకు 3 తరాలకు సమాధానం చెప్తాడు. అది కాదు కదా. అది మక్కలు కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, కొన్ని ఇతర పంటలు కావచ్చు, కొనేటి అన్ని ప్రభుత్వమే కొంటది. మీకు సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో, ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి. తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువులో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మెగా పేరెంట్ టీచర్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలోని 10వ తరగతి, 8వ తరగతి విద్యార్థులకు చెందిన తరగతి గదిని పరిశీలించిన సీఎం చంద్రబాబు వారితో మాట్లాడారు. ఈ క్రమంలో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి వారిలో స్ఫూర్తిని నింపేలా కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే మెరుగ్గా ఫలితాలు సాధించాలని సీఎం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏంటి పిల్లలు బాగున్నారా? ఏంటంతా 8th క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా? ఓకే, ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? మీ టీచర్ బాగా చెప్తున్నాడా?
ఓకే, ఈ సంవత్సరం మీరంతా కూడా 8వ తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈరోజు ఒక పని చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? అందరూ అటెన్షన్ లో ఉన్నారా? వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? మళ్ళా నేను అడిగి చెప్పగలుగుతారా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి. సరేనా? సిద్ధమేనా? ఓకే, మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే, మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతా ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెన్లు, తేనె సీసా పుస్తకాలు చూడండి, వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది అని రాజుకు అనుమానం వస్తుంది. సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది. రెండు ముఖ్యమైన అంశాలు రెండు. అప్పటికే దానికి విలువ పెరుగుతుంది. వనరులు అనేటివి 3 రకాలు ఉంటాయి. సహజ వనరులు. ఈరోజు కొండలు ఉన్నాయి, మీరు సృష్టించారా? ఎక్కడి నుంచి వచ్చాయి? నేచురల్ గా వచ్చాయి. ఈరోజు నీళ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేచురల్ గా వస్తున్నాయి. ఇవన్నీ ఏమంటారు? కింది ర్యాంక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. బనకచెర్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి టు బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ప్రజెంటేషన్లతో కాలయాపన చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో 10 ఏళ్ల పాటు కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని, నేడు కమిషన్ల పేరుతో కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తూ వస్తోందని ధ్వసమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం జరగనివ్వబోదని అన్నారు. జిల్లాలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేను పిలిచినా నీకు ఖాళీ కుర్చేసినా నువ్వు వస్తావా నేను వస్తానా ఈ పంచాయతీ గురించి, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆడుతున్నటువంటి ఈ నాటకం గురించి తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేస్తున్నటువంటి అప్పీల్ ఒకటే. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయనేటువంటి ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేస్తున్నటువంటి అప్పీల్ ఒకటే. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయనేటువంటి ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ నాటకాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తాను. గతంలో కూడా ఇట్లాంటి నాటకాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి. ప్రజా సమస్యల్ని చర్చించేందుకు వేదిక శాసనసభ ఉంటుంది, లేదా పార్లమెంట్ ఉంటుంది. పాపం టీఆర్ఎస్ వాళ్ళకి పార్లమెంట్ లో, లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. అది మా మెదక్ పార్లమెంట్ ప్రజల యొక్క ఘన విజయం, గర్వంగా భావించాల్సినటువంటి అంశం. దుబ్బాకలో మొదలు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి ఒక చరమగీతం పాడేటువంటి కార్యక్రమాన్ని దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదలు పెడితే, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిపూర్ణంగా వారికి ఓటమినిస్తూ మా ఇల్లు మా నియోజకవర్గం అని చెప్పి విర్రవీగేటువంటి ప్రాంతంలో మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించి ప్రజలు కాంగ్రెస్ టీఆర్ఎస్ లాడుతున్నటువంటి నయా నాటకానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టినాయి. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి ప్రస్తుత తరుణంలో మీడియాలో స్పేస్ కోసం, భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాల కోసం రకరకాలైనటువంటి కుట్రల్ని అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు చేస్తూ ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ధైర్యం ముందు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యం ముందు ఇతర ఏ రాజకీయ పార్టీలు కూడా నిలబడవని చెప్పడానికి నిదర్శనం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం యొక్క గెలుపు. అట్లానే ఈరోజు
గజ్వేల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి చాలా కాలం పాటు గజ్వేల్ రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు భాస్కర్ గారు మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడానికి రావడం జరిగింది. వారందరికీ కూడా సాదరపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తా ఉన్నా. లోకల్ బాడీ మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటన సందర్భంగా మామిడికాయల లోడ్ను ట్రాక్టర్లతో పారబోస్తూ వైసీపీకి చెందిన కొందరు రైతులు నిరసన వ్యక్తం చేశారు. అయితే మామిడికాయలు పారబోసేందుకు ముందుగానే ట్రయల్ నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ వైసీపీ నాయకులపై విమర్శలు కురిపించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాహనం వద్ద మామిడి లోడ్ పారబోసేందుకు ట్రయల్ రన్ కూడా జరిగిందని ఆరోపించారు. అది దాని ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది, ఫొటోస్ ఉన్నాయి. నేను సార్ వాళ్ళకి పంపించాను, డిఎస్ గారికి పంపించాను, సిఐకి పంపించాను. ఒకసారి మీరు మండీలోకి రండి, ఆడ నిజమనేది ఏం తెలుసుకోండి. రోడ్లలో పడుకొని మాట్లాడితే ఏం తెలియదు మనకు. మా వాళ్ళు 5 కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు. పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా అలాగ వెళ్ళిపోయింది. అయ్యయ్యో ముందుకెళ్ళిపోయింది వెహికల్. మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది. మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కనున్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది, వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే జరిగింది. ఒక కార్యకర్తలు పరుగెడుతున్నారు. ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది. వెంటనే సెకండ్లో పోలీసులు లాఠీ చార్జి, పోలీసులు సితకబాదీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. ఏమనుకుంటారు అమాయకులు? పోలీసులు ఏదో లాఠీచార్జి చేశారు, కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది. అసలు సీన్ ఇప్పుడు వచ్చింది. చెప్పాను కదా, ముందు కారు వెళ్ళింది. మేము దొంగలందరూ ఉంటారని ముందు డ్రోన్స్ పెట్టాము, సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టాము. ప్రతి ఇంచి మళ్ళీ బోకరించేస్తారు, మళ్ళీ ఎదురుదాడి చేస్తారు. ఏదో మీరు తప్పు మాట్లాడడం ఉన్న వాస్తవాలు. ముందుకెళ్ళిన కారు వెనక్కి రావడం, డైవర్షన్లో పక్కకి వెళ్ళడం. అక్కడ ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, ఆయనకి 25 ఎకరాలు మ్యాంగో తోట ఉంది. 25 ఎకరాలు మ్యాంగో తోట యజమాని మేము 12 రూపాయలు పెడితే అమ్మేశాడంట. ఒక 4-5 ట్రాక్టర్లే ఆ తోట. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి. సమర్థమైన నాయకత్వంతో ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి మంత్రులు అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదు అనే ఆలోచనతో ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం. మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, నేడు గురువు అంటే గౌరవం లేనదని, గురువులకే పంగనామాలు పెట్టేవారు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో సంపాదన కంటే విలువలను గొప్పగా భావించే ఈ సమాజంలో ఇప్పుడు డబ్బు, ఆస్తులే కేంద్ర బిందువు అయ్యాయని పేర్కొన్నారు. వినకూడని, కనకూడని సంఘటనలు అనేకం జరుగుతున్నాయని, వాటిని చూసి ప్రాణం కలుక్కుమంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరంపరని, గురువులను పూజించేటువంటి సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉంటాం. గురువు లేకుండా ఏ రంగంలో అయినా కూడా గురువు లేనటువంటి శిక్షణ లేదు. ఒక ఏకలవుడు మాత్రం గురువును అనుకరించి చేసిన సందర్భాన్ని చరిత్ర చూస్తుంది తప్ప ఎక్కడ గురువు లేనటువంటి రాజకీయాలు ఇప్పుడే మీనమ్మ అంటుంది పైకి రాగానే, అన్న మీరు మాకు పెద్దన్నలాగా అని. అంటే రాజకీయాల్లో నాకు పెద్దన్నలాగా అని అట్లెక్క.
పాండే గారు ఇంతకుముందు చెప్పినట్టుగా చీకటిని పారదోలి వెలుతురుని ఇచ్చేవాడు, జ్ఞానోదయం కలిగించేవాడు, మార్గదర్శనంగా ఉండేవాడు, మంచి మార్గంలో నడిపేవాడే గురువు. ఇవాళ మా అడ్వకేట్ గారు ఉన్నారు, వారి కూడా గురువు ఉంటాడు. మొట్టమొదటి లా పూర్తి విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఒక గురువు కావాలి, అని పరిచయం చేయడానికి, మార్గదర్శనం చేయడానికి గురువు కావాలి. డాక్టర్కి ఒక గురువు కావాలి, సైనికుడికి కూడా ఒక గురువు కావాలి. అంటే అన్ని రంగాల్లో ప్రతి వ్యక్తికి ఏ రంగంలో ఉంటే ఆ రంగం, ద్వాపర యుగం కావచ్చు, కృతయుగం కావచ్చు, అవన్నీ గురువులు చెప్తారు. నాకంత నాలెడ్జ్ లేదు, కానీ ఇది కలియుగం. ఈ కలియుగంలో మానవ సంబంధాలకి మన పరంపరని ఆచరించేటువంటి పద్ధతి ఉండకపోవచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలం. ఇది కలికాలం, ఇది కలియుగం మాట్లాడుతున్నారు. అందుకనేమో అంటే ఒకప్పుడు సమాజంలో సంపద కంటే కూడా వాల్యూస్ని, ఎథిక్స్ అండ్ వాల్యూస్ని గొప్పగా భావించే ఈ సమాజంలో ఇవాళ డబ్బే కేంద్ర బిందువుగా, ఆస్తే కేంద్ర బిందువుగా మనిషి నడుస్తున్న చరిత్ర మనం చూస్తాం. ఈ మధ్యకాలంలో కనకూడని గురు పౌర్ణిమ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువులో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మెగా పేరెంట్ టీచర్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అలాగే ఆగస్టులోగా మెగా డిఎస్సి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నేటి సమాజంలో ఇప్పటికీ మహిళలపై దాడులు జరుగుతున్నాయని, మార్పు అనేది మన ఇంటి నుంచే మొదలు కావాలని, డ్రగ్స్, గంజాయిపై యుద్ధం ప్రకటించామని, త్వరలోనే ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని సందర్భంగా మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. జీవిత ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నా, మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నా. మొదటిది, రోడ్ లెస్ ట్రావెల్డ్ పైన మనం నడక చేయాలి. అంటే అందరూ ఒక దారి వెళ్తే మనం ఇంకొక ప్రత్యేకమైన దారి మనం ఎంచుకోవాలి. You haven't given time for DSE preparations. Why you haven't gave the time for them? అమ్మ, డిఎస్సి విషయంలో మీరు చూస్తే ది ఎంటైర్ సిలబస్ వాస్ గివెన్ ఇన్ డిసెంబర్. సో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 7 నెలలు టైం ఇచ్చాం సిలబస్ ప్రిపేర్ అయ్యేదానికి, కవర్ అయ్యేదానికి. డిఎస్సి మేము అనౌన్స్ చేసిన, నోటిఫికేషన్ వేసిన తర్వాత 23 కేసులు వేశారు. కెన్ యూ ఇమాజిన్? 23 కేసెస్. ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను. నేను ఎప్పుడు చెప్పాను, విద్యాశాఖ మంత్రిగా పాఠశాలలో పిల్లలను నేను రాజకీయాలు మాట్లాడను. బట్ నేనేమన్నానంటే ఫోటోలు కూడా పెట్టనని చెప్పాను. కరెక్ట్. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, నా ఫోటో లేదు, ఎవడు ఫోటో లేదు, మీదే. డిఎస్సి పైన 23 కేసులు ఇస్తారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ ఆపాలి. దెర్ ఇస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. సో నేనేమన్నానంటే సిలబస్ ఇస్ దేర్, మీకు 7 నెలలు ఇచ్చా ప్రిపేర్ అయ్యేదానికి. I've given enough of time and I told everyone that DSC is coming. On the floor of the house I told when DSC is also going to be announced. Very clearly ఏ మంత్ నేను DSC ప్రకటిస్తున్నా అని చెప్పాను. My only concern was that there are a lot of legal litigation. కావాలని కొంతమంది స్వార్థపరులు అనొచ్చు, whatever hidden agenda they might have, they will stop DSC. So that is why I am requesting everyone who is looking at wanting to be a government teacher that every year we really want to do DSC in a very systematic manner. Syllabus transparent గా ముందలే చెప్తాం, ప్రిపేర్ అవ్వండి. Once notified, within 45 days we'll host the. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి